టీపాయ్ పైన ఉన్నటువంటి గాజు గ్లాస్ ఉందనుకోండి, దాని మీద రాయేయండి, ఏం కాల, రాయేయండి, ఏం కాల, మళ్ళీ రాయేయండి, పగులుతుందా పగలదా? పగులుతుంది. మొదటిసారి పగలలేదని, రెండోసారి పగలలేదని, మూడోసారి పగలలేదని, భార్య పెడుతున్నా పడుతుంది, భరిస్తుంది, ఏమంటలేదని చెప్పి అదే విధంగా నువ్వు ఆ సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏడవలసి వస్తుంది. అలాగే భర్తను ఎంత విసిగించినా భరిస్తున్నాడు కదా అని చెప్పి విసిగించి ఒకవేళ నువ్వు నీ భర్తకు నీ మీద విరక్తి తీసుకొచ్చావనుకోండి, అది విడాకుల దాకా వెళుతుంది. కుటుంబంలో సమస్యలు అనవసరంగా సృష్టించుకోకండి. కుటుంబంలో ప్రశాంతతను పెంపొందించుకోండి. బైబిల్ చక్కని మాట ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. నీ భార్యను ప్రేమించడానికి ప్రయాసపడు, నీ భర్తను ప్రేమించడానికి ప్రయాసపడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాలుతుంది, అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ఇంటిలో వచ్చే సమస్యలను ప్రార్థనతో త్వరగా పరిష్కరించుకోండి. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.